లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. దాన్ని ఎన్ఆర్ నారాయణమూర్తి అనేటువంటి ఆయన రాశారు. సో ఎన్ఆర్ నారాయణమూర్తి ఈజ్ ఎ బ్రిలియంట్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ రైటర్. ఆయన ఏంటంటే మంచి ఇండస్ట్రియలిస్ట్ అట్లాగే రైటర్ అనమాట. సో రచయిత అని కూడా మనం చెప్పుకోవచ్చు అని అంటారు. ఇన్ ది ఎస్సే లెర్నింగ్ ఫ్రమ్ ది వెస్ట్, ఈ యొక్క ఎస్సేలో మనం చూసినట్లయితే కనుక లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్లో హీ గివ్స్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ ది ఇండియన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్. ఓకే, సో ఆయన కొన్ని విషయాలు మన యొక్క భారతీయులు అనేటువంటి వారు నేర్చుకోవాల్సింది, అంటే వెస్ట్ నుండి అటువైపు ఉన్నటువంటి వారి నుండి మనం ఏమి నేర్చుకోవాలి ఆ దేశాల్లో ఉండి అన్నది, వెస్ట్ కంట్రీస్లో ఉండి ఏమి నేర్చుకోవాలని చెప్పారు. నారాయణమూర్తి లైక్స్ ద టెండెన్సీ ఆఫ్ కమ్యూనిటీ థింకింగ్. నారాయణమూర్తి గారికి ఏంటంటే సో అందరూ కలిసి కూడా ఆలోచన చేసేటువంటి ఆ యొక్క విధానం అంటే ఇష్టం అనమాట. సో సీన్ ఇన్ ద వెస్ట్, అది ఆల్రెడీ ఆయన వెస్ట్లో చూసొచ్చారు. దేర్ ఈజ్ నో కరప్షన్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. సో మనం చూసినట్లయితే కనుక ఆ వెస్టర్న్ సొసైటీలో ఏ విధమైనటువంటి లంచం తీసుకునేటువంటి గుణం లేదనమాట. సో ది ఇండియన్స్ వాంట్ టు గెట్ బ్రైబ్ అట్ ఎవ్రీ స్టేజ్. కానీ మన భారతదేశంలో వాళ్ళు ఏంటి అంటే ప్రతి దానికి కూడా లంచం అనేటువంటిది ఇవ్వాల్సిందే. ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ప్రిఫర్డ్. ఓకే, సో సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేటువంటి దానికి వారు ప్రాధాన్యతనిస్తారు. ద పీపుల్ ఆఫ్ ద వెస్ట్ ఆర్ అకౌంటబుల్ టు ద వర్క్ దే డూ. ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము అనేటువంటి దానికి వారు ఖచ్చితంగా ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటి జాగ్రత్తగా చూసుకొని చేసేటువంటి వారు అనమాట. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్, అట్లాగే మరి చక్కగా పనిచేసేటువంటి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా సమకూరుస్తారు. మెరిట్ ఇన్ ప్రొఫెషనలిజం, సో అట్లాగే మంచిగా నేర్చుకోవడం, అన్నీ కూడా తెలుసుకోవడం, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తిస్తారు. కీపింగ్ అప్ ద ఓస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వెస్ట్. సో అట్లాగే వాళ్ళు చేసినటువంటి ప్రమాణాల మీద వారు నిలబడతారనమాట. సో అదే మనుషుల్లో మంచి ఇది అనేటువంటిది గొప్పతనాన్ని తీసుకొస్తుంది వెస్ట్లో. సిమిలర్లీ వీ షుడ్ లెర్న్ ద లెసన్స్ గివెన్ బై నారాయణమూర్తి. సో నారాయణమూర్తి గారు మనకి ఇచ్చినటువంటి పాఠాలను కూడా మనం నేర్చుకోవాలి. దేర్ ఈజ్ ఏ బిలీవ్ దట్ ది ఇండియన్స్ టేక్ ఓత్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ కీప్ దెమ్ అప్. కానీ అందరూ నమ్మేటువంటిది ఏంటంటే మనం వివాహాలు జరిగేటువంటి సమయంలో భారతదేశస్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా, మనం అందరం కూడా ఏంటి అంటే వివాహ సమయంలో చేసేటువంటి ఆ యొక్క ప్రమాణాల మీద కట్టుబడి ఉంటాము అనేటువంటి నమ్మకం అందరికీ ఉందన్నమాట. ద పీపుల్ ఆఫ్ ద వెస్ట్ డు నాట్ హ్యావ్ ఏ ఓ ఫర్ కంప్లీట్ లైఫ్. వాళ్ళు మాత్రం చేసేటువంటి ప్రమాణాల మీద నిలబడరు. సో వివాహం చేసుకున్న తర్వాత మరలా వారిని వదిలేయొచ్చు అనమాట. సో ద మెరిట్ ఆఫ్ ద ఇండియన్స్ ఈజ్ ఇన్ ద మ్యారేజ్ అఫైర్. సో వివాహ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం మనం మంచిగా ఉంటాము అనేటువంటిది ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. బట్ దే డు నాట్ కీప్ అప్ ద అగ్రిమెంట్స్ ఇన్ దేర్ ప్రైవేట్ లైఫ్. కానీ వారికి ఉన్నటువంటి వ్యక్తిగత జీవితంలో వారు చేసుకునేటువంటి ఆ యొక్క అగ్రిమెంట్స్ని వారు నిలబెట్టుకోలేరు అనమాట. సో దేర్ ఆర్ మెనీ కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్. మరి మనం చూసినట్లయితే కోర్టుల్లో మరి చట్టం అనేటువంటిది చాలా బాగా పనిచేయాలి అని నమ్ముతూ ఉంటాం కదా. సో చాలా కేసులు, ఇంకా ఎన్నో నేరాలు అనేటువంటివి ఉన్నాయి. సో వాటిని ఎవరు కూడా పట్టించుకోకుండా కోర్టులో అలా పడేసి ఉన్నాయి అన్నమాట కేసెస్ అనేవి. ఇండియన్ షుడ్ నో దిస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. సో భారతీయులు ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇన్ ది ఎస్సే లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ హీ గివ్స్ అ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఓకే, సో ఆ యొక్క ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ఉదాహరణలుగా మనకు తెలియజేస్తూ లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్లో చాలా విషయాలు ఈ యొక్క నారాయణమూర్తి గారు మనకు చెప్పారనమాట. సో వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఈజ్ దట్ పీపుల్ ఆఫ్ ద వెస్ట్ బికమ్ ఫ్రెండ్లీ ఈవెన్ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్. మనుషులు ఎవరో ఏంటో తెలియకుండానే స్నేహపూర్వకంగా వారు నడుచుకుంటారు. ది స్టేట్మెంట్ క్యాన్ బీ సీన్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ రుడియార్డ్ కిప్లింగ్. ఓకే, సో ఇటువంటి వాక్యం అనేటువంటిది, ఇటువంటి మాట మీరు రుడియార్డ్ కిప్లింగ్ రాసినటువంటి దానిలో ఆయన యొక్క ప్రవర్తనలో కూడా మీరు గమనించవచ్చు అనమాట. అసలు మనం చూడొచ్చు. హీ సెడ్ దట్ ఆయన ఈస్ట్లో ఉండేటువంటి వారు అనమాట. సో బికమ్ ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ కాకుండా అన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ ఫైండ్ హౌ అన్ ఇండియన్ డిఫర్స్ ఫ్రమ్ ద వెస్ట్ పర్సన్ ఇన్ బిహేవియర్. ఓకే, సో మనం ఏంటి, ఏమి ఫ్రెండ్లీ స్నేహపూర్వకమైనటువంటిది ఎలాంటి బంధం లేకుండానే అందరి దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి గుణాన్ని కలిగి ఉంటాం. సో ఈ విధంగా చూసినట్లయితే భారతదేశస్తులకి అట్లాగే పరాయి దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేటువంటి వారికి ఉన్నటువంటి తేడా మనం పూర్తిగా జాగ్రత్తగా గమనించవచ్చు అన్నమాట. హీ పాయింట్స్ అవుట్ దట్ దీస్ వాల్యూస్ వర్ వన్ డే ప్రివలెంట్ ఇన్ ఇండియా కమిట్మెంట్. ఓకే, సో ఈ విలువలు అనేటువంటివి ఒక రోజున మన యొక్క భారతదేశంలో కూడా ఇండియా కమిట్మెంట్ అండ్ సోషల్ అవేర్నెస్ ఇవి మన దేశంలో కూడా ముఖ్యమైనటువంటిగా అవుతాయి అన్నమాట. సో వాటిని కూడా భారతదేశస్తులు అది ఒక నిబంధనగా వారు తీసుకుంటారు, వారిని వారు కమిట్ చేసుకుంటారు ఇట్లా చేయడానికి. సోషల్ అవేర్నెస్, సాంఘిక అవేర్నెస్ అంటే తెలుసుకోవడం అనమాట. ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి. హీ కోట్స్ హెన్రీ బీచర్, కల్చర్ ఈజ్ దట్ విచ్ హెల్ప్స్ అస్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆల్. హెన్రీ బీచర్ గురించి కూడా చెప్పారనమాట. సో ఆయన ఏం చెప్పారు అంటే
ఈ యొక్క కల్చర్ అనేటువంటిది సంస్కృతి అనేటువంటిది ఏంటి అంటే అది మనం అందరం కూడా కలిసి పనిచేసి అంతా కూడా బాగు చేయడానికి ఉపయోగపడేది. హీ స్ట్రెస్సెస్ ద నీడ్ ఆఫ్ కమిట్మెంట్ టు ద సొసైటీ. ఇంకా ఏంటి అంటే అందరూ కూడా సొసైటీ కోసం ఏం చేయాలి, ఎట్లాంటి కమిట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. పీపుల్ షుడ్ థింక్ ఆఫ్ ద సొసైటీ. సమాజం గురించి మనుషులు ఆలోచించాలి అండ్ డూ గుడ్ టు ఇట్. దానికి మంచి చేయాలి. దే షుడ్ పర్స్యూ దాట్ విచ్ ఈస్ బెనిఫిషియల్ టు ఆల్. అట్లాగే అందరికి ఉపయోగకరమైనటువంటిది అందరూ కూడా చెయ్యాలి. దస్ హీ కంక్లూడ్స్ ది ఎస్సే. అట్లాగే ఆయన యొక్క వ్యాసం అనేటువంటి దాన్ని ముగించారు. సజెస్టింగ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. ఇంకా ఈ విధంగా దాన్ని ముగించి ఆయన ఏం చెప్పారంటే అందరూ కూడా సాంఘిక పరమైనటువంటి అభివృద్ధి కోసం పోరాడాలి అని చెప్పి ఆయన సలహానిచ్చారు.